వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. కార్తికేయ, కార్తికేయ 2, ప్రేమం, ఇప్పుడు తండేల్, ఇవన్నీ బ్లాక్ బాస్టర్ హిట్స్. కార్తికేయ 2 అయితే అందరికన్నా అనుకున్న అంచనాలని దాటి ఊహించని రీతిలో సక్సెస్ అయింది. అలాగే తండేల్ మూవీ కూడా సాయి పల్లవి అలాగే నాగ చైతన్యకి కెరీర్లో ద బెస్ట్ మూవీగా నిలిచింది. సో ఇలాంటి మూవీస్ అన్ని అందించిన డైరెక్టర్ చందు మొండేటి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి, చందు మొండేటి గారు, ఎలా ఉన్నారు? I'm good, so happy. ముందుగా మీ తండేల్ మూవీ బ్లాక్ బస్టర్ అయింది కదా, సో దానికి మా తరపు నుంచి సూపర్ డూపర్ బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్ కోర్స్. అయితే తండేల్ మూవీ జనరల్గా మనకి ఎప్పుడైతే అక్కినేని ఫ్యామిలీ నుంచి అలాగే మీరు నాగ చైతన్య గారితో సాయి పల్లవి గారితో ఈ తండేల్ మూవీ అని అనౌన్స్ చేశారో, ఆ ప్రాజెక్ట్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అందరికీ ఒక ఉత్కంఠ ఎక్కువ అయిపోయింది. సో దాని మీద అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. సో ఫస్ట్ థింగ్ అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చిందంటే ఈ మూవీనే తీయాలి అని, ఈ స్టోరీనే తీయాలి అని? ఓకే, అంటే ఇట్స్ అన్ వెల్ నోన్ ఫ్యాక్ట్. ఏంటి అంటే ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని దాని చుట్టూ అల్లుకున్న కథ అండి ఇది. అది శ్రీకాకుళం దగ్గర మచ్చిలేశం అనే ఒక గ్రామంలో వాళ్ళు ఆల్ ద వే టు గుజరాత్ వెళ్ళి అక్కడ ఫిషింగ్ కోసం వెళ్తారు. ఆ ఊరు లోకల్ కుర్రాడు కార్తీక్ అనే అబ్బాయి ఈ జరిగిన సంఘటనతో ఒక కథ వేసుకొని అరవింద్ గారి దగ్గరికి, వాసు గారి దగ్గరికి వచ్చారు. సో బిఫోర్ కార్తికేయ 2 ఇట్ సెల్ఫ్ ఈ స్టోరీ వాళ్ళ దగ్గర ఉంది. ఓకే. ఒకసారి నా వరకు వచ్చేసరికి నాకు ఆ ఇన్సిడెంట్ పర్టికులర్గా అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ లవ్ స్టోరీలో ఏదైతే అంటే ఆ ఎడబాటు, ఆ దూరం ఉందో, ఆ విరహంతో అంటే కథలు వచ్చి చాలా రోజులైంది, ప్రేమించుకున్నప్పుడు విడిపోయినప్పుడు కూడా దూరం ఉంటే ఎలా ఉంటుంది అనే ఫీలింగ్స్ మీద చాలా మంచి ఎమోషన్తో కూడుకున్న స్టోరీ రాయొచ్చు అనేది చాలా స్కోప్ ఉంది అనేది నాకు అనిపించింది. ఓకే. సో ఇట్ వాజ్ మీ హూ ప్రపోజ్డ్ యాక్చువల్లీ. అండ్ లవ్ స్టోరీ అనగానే దట్టు దీంట్లో చాలా పెయిన్ ఉంటుందండి. అమ్మాయి తరపున కానీ అబ్బాయి నుంచి కానీ చాలా పెయిన్ ఉంటుంది. సో ఇది చాలా ప్రాపర్గా ఎమోట్ చేయగలిగేది ఎవరు అంటే ద బెస్ట్ ఆప్షన్ ఇస్ సాయి పల్లవి ఆబ్వియస్లీ. అండ్ అంతే రేంజ్లో సాయి పల్లవి ఆవిడకి తగ్గ కెమిస్ట్రీ ఎవరికి ఉండాలి అంటే ఇట్స్ నాగ చైతన్య. సో టుగెదర్ చైతు అండ్ సాయి పల్లవి చైతన్య వీళ్ళ పేరు ఉంటే ఇంకా అక్కడే మా ఫస్ట్ సక్సెస్ ఉంటుంది. అంటే వాళ్ళిద్దరిది ఎంత మంచి పేరు అంటే మళ్ళీ ఇలాంటి ఎమోషనల్ లవ్ స్టోరీ ఏదైనా తీద్దామన్నా రాద్దామన్నా కూడా ఈ పేరు ఉంటే తప్పితే ఆ స్టోరీ అంతగా ఎమోట్ అవ్వదు అన్నంత మంచి పేరు వాళ్ళిద్దరిది. సో అంటే మీరు ఎప్పుడైతే ఈ లైన్ విన్నారో అప్పుడే వీళ్ళిద్దరిని పెట్టి తీయాలి ఫిక్స్ అయిపోయారా? అంటే వీళ్ళనే ఊహించుకొని క్యారెక్టరైజేషన్ డిజైన్ చేశారా? అంతేనండి. సో ఎక్కడ కూడా రాసుకునేటప్పుడు ఇది చాలా హైలీ ఎమోషనల్ గా ఉంది ఈ సీన్, ఇది అంతలా పండకపోతే మళ్ళీ రేపొద్దున్న మనం అనుకున్నది రాదు అనే భయం కూడా ఎక్కడ లేదు. బికాస్ ఆఫ్ వాళ్ళిద్దరూ ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తారో నాకు ఒక ఐడియా ఉంది. సో డెఫినెట్లీ వాళ్ళిద్దరితో అయితేనే ఈ సినిమా తీద్దామంటే మీరు ముందే ఫిక్స్ చేసుకున్నారనమాట. సో అయితే జనరల్గా ఇది రియలిస్టిక్ స్టోరీ కదా, అందరికీ తెలిసిందే. సో జనరల్గా రియలిస్టిక్ స్టోరీలు తీస్తున్నప్పుడు మనం ఏది పడితే అది రాయలేము, లైక్ ఊహించింది ఎలా పడితే అలా రాయలేము, దానికి దగ్గరగా ఉండాలి కదా. మరి రీసెర్చ్ ఎలా చేశారు? ఏమేమి ఇబ్బందులు వచ్చాయా? అంటే సినిమాటోగ్రఫీ నుంచి కానీ ప్రొడక్షన్ డిజైన్ వైపు కానీ అంటే వాళ్ళ ఏదైతే కాస్ట్యూమ్స్ ఉన్నాయో వాటి మీదైతే మాత్రం చాలా గట్టిగా రీసెర్చ్ చేసాం. అంటే మా షాపింగ్ కూడా ఆల్మోస్ట్ అక్కడే జరిగింది. సేమ్ ఏరియాలో అదే ఏరియాలో అమృతాల వలస దగ్గర అక్కడిక్కడ జరిగిందన్నమాట. వెరాజ్ అంటే హీరో ఇంతకుముందు అంటే షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా హీరోయిన్ కూడా అక్కడికి వచ్చింది. సో ఆ అబ్జర్వేషన్ అంతా చూసినప్పుడు వాళ్ళ మనుషుల్ని, పర్టికులర్గా వాళ్ళ లాంగ్వేజ్ని, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించడం వల్ల ఇట్ బికమ్ సో ఈజీ టు దెమ్. ఓకే. అంటే హావభావాలు అవునమాట. సో నేను చెప్పిన ఏదైతే ఉన్నాయో అవన్నీ కథలో లొకేషన్స్ కానీ, వాళ్ళు వేసుకునే బట్టలు కానీ, వాళ్ళ మాటలు కానీ ఇవన్నీ స్టోరీలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు లవ్ స్టోరీ ఇంకా ఇప్పుడేంటంటే ఇంకా సో ఆ ఎమోషన్స్ మాత్రం మనం చక్కగా రాసుకుని, అంటే వీళ్ళిద్దరి మధ్యలో వచ్చిన ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉందో ఆ కాన్ఫ్లిక్ట్ తగ్గట్టు మనం లవ్ స్టోరీ అనేది యాడ్ చేసాం. ఓకే, లవ్ స్టోరీ యాడ్ చేశారు. సో మిగతాదంతా ఇంకేమేమి యాడ్ చేశారు అంటే ఓన్లీ అంతేనండి. వాళ్ళిద్దరి మధ్యలో ఏదైతే పర్సనల్ లవ్ స్టోరీ ఉందో అది మనం యాడ్ చేసింది. సో వాళ్ళ పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్.
ఓకే, పరిస్థితులు అండ్ వాళ్ళ ఫ్యామిలీస్, కెమిస్ట్రీ, ఎవ్రీథింగ్ అవును, అదర్స్ మీరు ఏదైతే ఊర్లో కానీ ఎక్కడ కానీ ఏమైనా చూసారో అవన్నీ యాజ్ ఇట్ ఈస్. యాజ్ ఇట్ ఈస్ జరిగింది. సో మొత్తానికైతే ఆ స్టోరీ మీరు ఒక రియలిస్టిక్ స్టోరీ తీశారు, సక్సెస్ఫుల్గా సక్సెస్ అయింది. బట్ మీరు ఎప్పుడైతే ఇది అనుకున్నారో, లైక్ గీతా ఆర్ట్స్ అంటే అందరికీ తెలిసిందే, గీతా ఆర్ట్స్లో తీశారు అంటే డెఫినెట్లీ అది బ్లాక్ బాస్టర్ అవుతుందని. సో మీరు అనుకున్న తర్వాత ఫస్ట్ చెప్పింది గీతా బ్యానర్కేనా ఇంకా ఎవరికైనా? కాదు, ఇది గీతా ఆర్ట్స్ నుంచే నాకు ఈ లైన్ వచ్చింది. ఓకే, ఫస్ట్ సో అక్కడ నుంచి మేము మీకు లైన్ వచ్చింది. అంటే వైల్ అంటే నేను యాడ్ అయిన తర్వాత క్యాస్ట్ క్రూ యాడ్ అయ్యారు. ఓకే, దెన్ బ్యానర్ వాళ్ళు ముందు ఈ మూవీ తీయాలనుకున్నారు, తర్వాత మిగతా Yeah, అన్నారు. సో ఓకే, నైస్. ఇంకా గీతా ఆర్ట్స్ అంటే అందరికీ తెలిసిందే, బ్లాక్ బాస్టర్ అనుకోండి. సో దెన్ సాయి పల్లవి, మీరు అన్నారు నాగ చైతన్య సాయి పల్లవి మాత్రమే చేయగలరు అది ఇది అన్నారు. సో అంటే కొంచెం లైక్ ఆ స్లాంగ్ కానీ శ్రీకాకుళంకి సంబంధించిన స్లాంగ్ యూజ్ చేయాలి కదా. సో అలాంటివి విషయంలో కానీ వాళ్ళకి ఏమైనా కొంచెం మీరు షూటింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అనిపించడం? కొంచెం ఏమి లేదండి. బిఫోర్ షూటింగ్ ఇట్ సెల్ఫ్, అంటే బిఫోర్ షూటింగ్ ఇట్ సెల్ఫ్ హీరో నాగ చైతన్య ఒక ట్రైనర్ని పెట్టుకొని ఆ స్లాంగ్ మీద, ఆ యాస మీద చాలా ప్రాపర్గా వర్కౌట్ చేసి, అంటే చాలా టా ధా ఎలా పలుకుతారు, రా ఎలా పలుకుతారు అని అక్షరాలతో సహా చేసుకుని, ఇంక్లూడింగ్ ఈవిడ కూడా. అంటే ఈవిడ కొంచెం ఏకసంతగ్రహి కనుక అంటే చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేసి ఆవిడ కూడా చాలా చేస్తాడు. సో ఇద్దరు చేసిన హోంవర్క్, ఇద్దరు చేసిన ప్రీ ప్రొడక్షన్ అంతా యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు వర్కౌట్ అయింది. అంటే ఎవరి పాత్ర దగ్గర నుంచి చాలా క్లియర్గా మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నామో వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మాటలన్నీ రికార్డ్ చేసుకున్నాం. సో లైక్ వాళ్ళు ఏం మాట్లాడినా, ఎంత మాట్లాడినా వాళ్ళకి జరిగింది అంతా రికార్డ్ చేసుకుని, వాళ్ళు ఏ టైంలో ఏ ఒత్తు పలుకుతున్నారు, టాని తా అని పలుకుతున్నారా, రాని లా అని పలుకుతున్నారా, మనం ఒరే అంటే వాళ్ళు ఒలే అంటారా, అలా దేని ఏమంటారు అనేది స్పష్టంగా రాసుకుని, అది ఎప్పుడెప్పుడు మళ్ళీ మనం మాట్లాడుతున్నప్పుడు అలాగే మాట్లాడారు. ఇద్దరిలో ఇంకొకటి ఏంటంటే ఏది డబ్బింగ్లో చేసింది కూడా కాదు. మీరు షూటింగ్ స్పాట్లోనే ఓకే డబ్బింగ్లో ఇది కరెక్ట్ చేసుకుందాం, నార్మల్గా వదిలేయండి అని కూడా లేదు. దానితో ఆ రియాక్షన్స్ అవన్నీ కూడా రావాలి కదా అని చెప్పి షూటింగ్ స్పాట్లో కూడా వాళ్ళు డైలాగ్స్ చెప్పేటప్పుడు దే ఆర్ వెరీ క్లియర్, ఆ స్లాంగ్లోనే ఆ డైలెక్ట్లోనే చెప్పేవారు. ఓ సేమ్, దానికి చాలా ఉండాలి, ఎందుకంటే సో కాన్సంట్రేషన్ లేకపోతే కనపడని శ్రమ చాలా ఎక్కువ అండి హీరోకి పర్టికులర్గా. హీరోకి ఓకే. దెన్ మీకు ఏది కష్టం అంటే డైరెక్టర్గా చూస్తే మీకు ఈ మూవీలో ఏది చేయడం చాలా ఇబ్బందిగా హార్డ్గా అనిపించింది? నాకు వెన్ ఇట్ కమ్స్ టు అంటే షూటింగ్ స్పాట్, మా సినిమాటోగ్రఫర్, మా ఆర్ట్ డైరెక్టర్, మా ఏదైతే కాస్ట్యూమ్ డిజైనర్స్, మిగతా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారో మేము చాలా 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 క్లోజ్గా ఉంటాము. అంటే ఆఫ్ సెట్స్ కూడా వీఆర్ వెరీ క్లోజ్. కనుక నాకు అండ్ హీరో హీరోయిన్ కూడా చాలా క్లోజ్ నాకు. సో అంటే మేబీ నా ఫ్రెండ్లీ నేచర్ వల్ల ఏమో అంటే ఇట్ నెవర్ లుక్ లైక్ అబౌవ్ ఒక హెక్టిక్గా నాకు ఎప్పుడు అనిపించలేదు. ఓన్లీ థింగ్ ఏంటి అంటే బీచ్ సైడ్ చేసేటప్పుడు ఎండాకాలంలో, తర్వాత సముద్రంలో షూట్ చేసేటప్పుడు ఆ లొకేషన్స్ ఆర్ అన్బేరబుల్, చాలా కష్టం. విహారయాత్రకు వెళ్ళినప్పుడు గొడుగులు పట్టుకుని దాన్ని పట్టుకుని ఏదో వెళ్ళిపోతాము, లేదంటే మనకి అంటే మ్యాండటరీ ఏం కాదు ఎండలో ఉండడం. సో హీరోగా అతను, హీరోయిన్గా ఈమె. పర్టికులర్గా హీరోయిన్కి చాలా కాన్షియస్ ఉండాలి, ఎందుకంటే 2-3 ఫిలిమ్స్ చేస్తారు. ఆ కంటిన్యూటీ వైజ్ కానీ లేదంటే ఎంత వద్దనుకున్నా కానీ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 10 to 15 seconds ఈజ్ గుడ్ ఎనఫ్ టు బికమ్ ట్యాన్. బట్ ఆయన అవేం పట్టించుకోలేదు ఆవిడ. అంటే ఇంపాసిబుల్ ఎండ్ అది, ఇంపాసిబుల్ అంటే హీట్ వేవ్స్ అవి. అది సముద్రంలో ఒక లెక్కలో ఉండేవి, బీచ్ సైడ్ ఒక లెక్కలో ఉండేవి. అయినా కానీ అసలు నో కంప్లైంట్స్. సాయి పల్లవి గారి నుంచి ఇద్దరు అసలు ఇద్దరు అంటే హీఈస్ ఇంపాసిబుల్ అనుకోండి హీరో. ఈవిడ కూడా అంటే నేను అదే అంటున్నాను, హీరో ఇది ఒక్క మూవీ చేస్తున్నాడు కనుక దీనికి ఎంత నల్లగా ఉంటే అంత బెటర్. బట్ వేరే ఆవిడ రామాయణం చేస్తుంది, అమరం చేస్తుంది, ఏవో చేస్తుంది కదా. బట్ ఆమె కూడా అండ్ బీయింగ్ హీరోయిన్ ఆల్సో అసలు ఏమి పట్టించుకోకుండా షార్ట్ అంటే షార్ట్, అంటే మనం చూసిన చాలా ఈజీగా ఒక స్టెప్ వేస్తుంది అలాగా హైలెస్తో సాంగ్లో. అది ఎంత ఎండలో చేసామంటే చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంది.
అంత బట్ ఎండ్లో చేస్తుంటే ఇంపాసిబుల్ అండి. డెఫినెట్లీ షూటింగ్ అంటే మనకి 1 minute స్టెప్ అయిపోయినట్టుగా అయిపోతుంది కదా, డెఫినెట్లీ టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. సో అందుకనే సాయి పల్లవి గారికి కానీ నాగచైతన్య గారికి కానీ ఆ రేంజ్ లో వాళ్ళకి ప్రశంసలు వస్తున్నాయి, అంత నిరూపించుకున్నారు. ఆ డెడికేషన్ కి మనం డెఫినెట్గా గుర్తింపు అయితే నన్ను అడిగితే అంటే ఇప్పుడు సాయి పల్లవి ఉంది కానీ ఆవిడకి అమరన్ కానీ ప్రీవియస్ మూవీస్ కానీ ఏదైతే ఉందో పర్ఫార్మెన్స్ కి సపరేట్ గా ఆమెకి ఏమి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పని లేదు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ అండ్ మోర్ ఓవర్ ఆవిడ పక్కన అంతే రేంజ్ లో అలాగే హీరోకి ఎమోషన్స్ అవన్నీ చూపించగలిగారు అనడం అనేది ఈజ్ వెరీ హ్యాపీ థింగ్ బికాస్ హీ హ్యాస్ ఇన్ ఇట్. అందులో కెమిస్ట్రీ లేనిదేం కాదండి, ఆల్రెడీ ఉంది. అందులో కెమిస్ట్రీ కూడా వాళ్ళిద్దరికి ఆల్రెడీ చాలా బాగుంటుంది కాబట్టి బాగా సెట్ అయింది అనుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ కొంచెం ఫన్నీగా అడగాల్సి ఉంటే, మీరు ఇందాక అన్నారు ఫుల్ ఎండలో ఉన్నాము, ఫుల్గా ట్యాన్ అయిపోతున్నాం. సాయి పల్లవి గారు కొన్ని కామెంట్స్ చేశారు, అదే మూవీ మీరు వెళ్ళినప్పుడు, షోస్కి వెళ్ళినప్పుడు, కామెంట్స్ కాదు ఫన్నీగా మాకన్నా ఎక్కువ కేర్ ఆయన తీసుకుంటున్నారు. కేర్ అంటే ఇప్పుడు సింపుల్ థింగ్, షార్ట్ పెట్టినప్పుడు నేను ఆబ్వియస్లీ మానిటర్ దగ్గర ఉంటాం కదండి, మానిటర్ దగ్గర ఉన్నప్పుడు విల్ బీ ఇన్ అదేంటి షేడ్స్లో ఉంటాం, నీడలో ఉంటాం. సో అలా అనమాట. అంటే అంటే అసలు ఆమె సినిమాలో చేసే పాత్రలకి సెట్స్ మీద ఆమె ఉండే బిహేవియర్కి అసలు సంబంధం లేదు. సో హైలీ అంటే యాక్టివ్, హైలీ యాక్టివ్, ఎంత అంటే అంత. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఏంటి అంటే ఎనీ హ్యూమన్ బీయింగ్ అంటే స్థానంతో స్థాయితో సంబంధం లేకుండా ఆమెకి ఎవరన్నా ఒకటే, ఎవరితోనే కలిసిపోతారు, ఎవరితోనే ఒకటే, ఎవరైనా ఒకటే. ఆమె కలవడం గురించి కాదండి, ఎవరైనా ఒకటే. సో అంటే ఒక వయసు రీత్యా కొంచెం ఏదైనా మర్యాద ఎక్కువ మర్యాద తక్కువ అనేది మారుతుందేమో, కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిజ్ స్టేచర్ ఎవరన్నా ఒకటే. సో ఎవరితోనే ఒకేలా ఉంటుంది. సో ఆన్ స్క్రీనే కాదు, సాయి పల్లవి గారు ఆఫ్ స్క్రీన్ కూడా, ఆఫ్ స్క్రీన్ ఇంకా గుడ్ అండి. ఆన్ స్క్రీన్ ఎప్పుడు అని ఉంటుంది కదా క్యారెక్టర్ అన్ని. బట్ అసలు ఆమె కామెడీ మూవీ చేస్తే, ఎంటర్టైనర్ మూవీ చేస్తే వేరే లెవెల్లో ఉంటుంది. యాంగిల్ ఎక్కువ, బట్ ఎవరు అది ఎక్స్ప్లోర్ చేయట్లేదు. మీరే తీసుకొస్తారు అలాంటి ప్లాన్స్ ఏమైనా మీకు? ఎప్పుడు డిస్కషన్ ఉంటుందండి, బట్ మై నెక్స్ట్ 2 movies ఆల్సో జానర్ వేరే, వేరేలా ఉంటుంది బట్. సో బట్ 100% అంటే ఎంటర్టైన్ క్యారెక్టర్ లో చేస్తే మాత్రం అసలు లిటరల్ ఎవరు మ్యాచ్ చేయలేరు. చూద్దాం నెక్స్ట్ మూవీ మీరే తీస్తారనుకుంటున్నా నేను కూడా. సో అయితే జనరల్ గా మీకు కార్తికేయ నుంచి అనుకోని ఊహించని, అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చింది కదా దాని నుంచి, 1 or 2 కార్తికేయ 2 అంటే ఎలాగో తెలుసు అందరికి హిట్ అవుతుందని, బట్ స్టిల్ ఇంకా అనుకున్న దానికన్నా ఎక్కువ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అంటే అంటే ఏది మా పెట్టుబడి ఏదైతే ఉందో దానికి మాత్రం 10 times అది. ఓకే, సో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. సో తర్వాత మరి ఇలాంటి మూవీ తీస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే కాన్సెప్ట్ అనుకునే తీసారా? అంటే లేకపోతే ఎనీ ప్రాజెక్ట్ అండి, నమ్మకం లేకపోతే ఏది స్టార్ట్ చేయం. ఫస్ట్ థింగ్ అంటే మనకి దీని మీద హోప్ కానీ ఆర్ఎల్స్ బిలీఫ్ కానీ లేకపోతే వి వోంట్ స్టార్ట్. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు చూస్తే నాకు వస్తున్న కాల్స్లో ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్లో, అంటే ఈ కాల్స్ బట్టి మెసేజ్ బట్టి మన మూవీ ఏ రేంజ్ ఏంటి అని మనకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు కార్తికేయ ఫార్చునేట్లీ అంటే ఏంటంటే అది హిందీలో కానీ అక్కడ కానీ అంటే ఇట్ వెంట్ వెరీ వెల్. స్టిల్ నాకు అక్కడ నుంచి, అక్కడ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి, అక్కడ హీరోస్ దగ్గర నుంచి ఇంకా నాకు కాల్స్ వస్తుంటే, వాట్స్ యువర్ నెక్స్ట్, లెట్స్ డూ వన్ గుడ్ ఫిలిం అని వస్తుంటుంది. ఇట్స్ బికాస్ ఆఫ్ ప్యూర్ కార్తికేయ 2, ప్యూర్లీ కార్తికేయ 2 లెవెల్లో. ఓకేనండి. ఇప్పుడు నాకు ఈ తండేల తర్వాత వస్తున్న కాల్స్లో మెజారిటీ ఆఫ్ కాల్స్ ఏంటంటే, ఆ మూవీ అసలు కంప్లీట్గా వేరే జోనర్, ఈ మూవీ వేరేది, ఈ రెండింటిని నువ్వు హ్యాండిల్ చేసావు అంటే నిజంగా లిటరలీ యు ఆర్ వెరీ గుడ్ నరేటర్ మ్యాన్, యు ఆర్ వెరీ గుడ్ రైటర్. దాన్ని దీన్ని హ్యాండిల్ చేసావు, అన్ని జానర్స్ హ్యాండిల్ చేసే అంటే గలువు నువ్వు అనే ఒక ప్రశంస ఉంది కదా. మేకింగ్ మీ సో హ్యాపీయర్. ఇంకా ముందుకు వెళ్ళడానికి కూడా అది చాలా సంతోషపడుతుంది. నేను ఒకవేళ ఇఫ్ నాట్ తండేల్ నేను మేబీ వేరే మూవీ కొంచెం కైండ్ ఆఫ్ కార్తికేయ లాగా వేరేలాగా హ్యాండిల్ చేస్తుంటే, ఓహో నన్ను అందులో సేమ్ జోనర్లో వెళ్ళిపోతున్నారు చేసే వాళ్ళేమో. బట్ ఇప్పుడు వస్తుంది నాకు చాలా మంచి మంచి, అంటే చాలా పెద్ద విజేంద్ర ప్రసాద్ గారు, రాఘవేంద్రరావు గారు, ఇలాంటి దగ్గర నుంచి, అంటే
ఇంకా చాలా మంచి మంచి మన న్యూ ఏజ్ డైరెక్టర్స్ చాలా మంది కాల్ చేశారు. ఓకే. కాల్ చేసి బ్రో నువ్వు అది హ్యాండిల్ చేసావు ఇది హ్యాండిల్ చేసావు వెరీ గుడ్, ఫిల్మోగ్రఫీలో ఇలా ఉంటే అంటే ఇంకా అంతకుమించి ఇంకేం కావాలి అన్నప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. లిటరల్లీ అంటే నాకు ఇనీషియల్గా ఈ కథ నా వరకు తీసుకొచ్చిన వాసు గారికి నా మనస్ఫూర్తి థ్యాంక్ యూ చెప్తున్నారు. సో అయితే ఇప్పుడు మీకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయంటున్నారు కదా, ద బిగ్గెస్ట్ అంటే బెస్ట్ కాంప్లిమెంట్ ఏది మీకు ఈ తండేల్ మూవీ తర్వాత? బెస్ట్ కాంప్లిమెంట్ మీరు బాగా చాలా హ్యాపీగా ఫీల్ అయింది లేకపోతే ఎంజాయ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు కాంప్లిమెంట్ అంటే మోర్ దెన్ ద మూవీ, నాకు బిఫోర్ రిలీజ్ అరవింద్ గారు నన్ను పక్కకు తీసుకెళ్ళి ఒంటరిగా నాతో ఏం మాట్లాడారంటే, రేపొద్దున కానీ ఈ మాట చెప్తే అది మూవీ హిట్ అయిందని చెప్పినట్టు ఉంటుంది, లేదా రేపొద్దున మనం అనుకోని అన్ఫార్చునేట్ రిజల్ట్ వస్తే మళ్ళీ ఈ మాట ఏదో నేను మోటివేట్ చేసడం కోసం వస్తుంది అని చెప్పి, నాకు నీతో వర్క్ చేయడం ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. రీసెంట్ పాస్ట్లో నేను ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేసినంతలా నేను ఇది ఎంజాయ్ చేయలేదు. బీ యువర్ అంటే అంతే, బీ లైక్ వాట్ యు ఆర్ నౌ, అలా ఉండు. అంటే ఒక టెక్నీషియన్గా నువ్వు ఎంత రెస్పెక్ట్ ఉందో, ఒక హ్యూమన్ బీయింగ్గా నువ్వు అంటే నాకు ఇంకా ఎక్కువ ఇష్టం అమ్మా. యువర్ ఫ్యాంటాస్టిక్ రైటర్, అలాగే అన్నీ నీ దగ్గర పెట్టుకో. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే నాకు లైఫ్ లాంగ్ నాకు ఈ రిలేషన్ కంటిన్యూ చేయడం ఇష్టం అన్నారన్నమాట. సో అరవింద్ గారు లాంటి పర్సనాలిటీ ఏంటో నాకు తెలుసు. ఐ నో వాట్ ఈజ్. అంటే ఎవరికైతే దగ్గర నుంచి పరిచయం లేదు, దూరం నుంచి చూస్తున్నారో, ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉంటారు, కానీ ఒక హ్యూమన్ బీయింగ్ కింద ఎంతమంది ఆయనకు భక్తులు ఉంటారో, ఎంతమందికి ఆయన లైఫ్ ఇచ్చారో, సో నాకు తెలుసు అన్నమాట. సో అంత స్టేచర్ ఉన్న మనిషి, నిజంగా అంత గుడ్ హ్యూమన్ బీయింగ్, ఈ మాట అనడం ఇట్ మేడ్ మీ సో వెల్. డెఫినెట్లీ అది నాట్ ఏ చిన్న కాంప్లిమెంట్ కాదు కదా. సో ఇదొకటి. తర్వాత రెండోది, అది మూవీకి ముందు, రిలీజ్కి ముందు, ఇది రిలీజ్కి ముందు ఈ మాట నేను అక్కడ సాటిస్ఫై అయిపోయాను. అక్కడేంటంటే ఒక సర్కిల్ లాగా ఇంకొంచెం, అంటే అన్ని సర్కిల్ అయిపోయింది. మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి వీఆర్ వెరీ హ్యాపీ. వీ హ్యావ్ సీన్ మెనీ థింగ్స్. నేను అరవింద్ గారు మొత్తం అన్ని చూసాము. ఇంకా జస్ట్ ఆ సర్కిల్ ఫినిష్ అవ్వడానికి ఒకటి అంటే సక్సెస్ అవ్వాలి. సక్సెస్ ఒక్కటే బ్యాలెన్స్, డన్, అది క్లియర్ అయిపోయింది. సో ఆఫ్టర్ రిలీజ్ మోర్ దెన్ అన్ అవార్డ్, ఎనీ అవార్డ్ ఏంటంటే నాగార్జున గారు ఇచ్చిన కాంప్లిమెంట్. యా, దట్టు అది రూమ్లోనూ అక్కడ ఎక్కడో కాదు, ఆన్ స్టేజ్ లైవ్లో చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చారన్నమాట. వాట్ యూ హ్యావ్ డన్ ఫర్, అంటే వి ఆల్, అంటే మొత్తం నేను కానీ చైతన్య కానీ వి ఆల్ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ అని చెప్పి ఆయన చాలా చాలా ఎక్కువసేపు చెప్పారు. ఇంప్రెస్ అయిపోయారు మీ డైరెక్షన్. సో ఆయన చాలా సంతోషంగా ఉన్నారు బేసిక్గా. సో ఇట్ వాజ్ మై బిగ్గెస్ట్ రివార్డ్. ఓకే, డెఫినెట్లీ. ఇంకా ఏ అవార్డు కన్నా తక్కువేం కాదు కదా ఇవన్నీ. సో అయితే మీరు ఈ కాంబినేషన్లో మేము ఎక్కువ మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అల్లు అరవింద్ గారితో కావచ్చు, లేదా నాగార్జున గారితో మీరు మూవీ చేసే ఛాన్స్ ఉందా? చేస్తున్నారా ఆల్రెడీ? ఇప్పుడు కాదండి, నా ఇమీడియట్ నెక్స్ట్ 2 వచ్చి వేరే స్టోరీ ఒకటి వేరే అనమాట. ఆ తర్వాత ఐ హ్యావ్ కార్తికేయ 3, దాని తర్వాత ఉంటుంది. అంటే నేను అనౌన్స్ కూడా చేశాను, అంటే వీఆర్ డూయింగ్ ఏ మూవీ అది అనుకున్నాను. ఓకే. సో అయితే తండేల్ గురించి పక్కన పెట్టినా, మీరు జనరల్గా రైటర్ అండ్ డైరెక్టర్ కదా, సో ఎక్కువ ఏది డామినేట్ చేస్తుంది మీలో? రైటరా, డైరెక్టర్ డామినేట్ చేస్తారా మిమ్మల్ని? నేను రైటర్ అయినా కూడా నేను యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చాను కనుక, వైల్ రైటింగ్ ఇట్ సెల్ఫ్ ఐ డూ ఎడిట్. సో జరిగే ప్రాసెస్లోనే ఇది పడుతుందా పడదా, ఒక సీన్ అయిపోయిన తర్వాత ఇంత లెంత్ ఉండదు అనేది కొంచెం జనరల్లీ మాటలు కొంచెం తక్కువే ఉంటాయండి. అంటే నేను ఎక్కడో చదివాను, 1-2 సార్లు ప్రముఖులు చెప్పడం విన్నాను అనమాట. ఎంత ఎక్కువ చెప్పామని కాదు, ఎంత తక్కువలో ఎంత ఎక్కువ కన్వే అయ్యింది అనే దాని మీద ఐ బిలీవ్ ఇన్ ఇట్. సో ఐ కట్ షార్ట్. సో నాకు రైటర్ డామినేట్ చేయడు, డైరెక్టర్ డామినేట్ చేయడు. సో రెండు సమానంగా సమతూకంగా వెళ్ళిపోతూ ఉంటాయా మేనేజ్ చేసుకుంటూ? సో హ్యాపీ, మీరైతే వే అయితే కంఫర్ట్గా వెళ్ళిపోతున్నారు, అంతేనా? సో ఇంకోటి, తండేల్ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ మన దేవిశ్రీ ప్రసాద్ గారు కాబట్టి, సో డెఫినెట్లీ అందరికీ తెలిసిన ఆయన రాక్ స్టార్ అని, బట్ ఆయన క్రెడిట్ కూడా చాలా ఉంది అని ఆయన చాలా ఉంది ఆయన క్రెడిట్. సో మీరేమంటారు ఈ కామెంట్స్? ఈ కామెంట్స్ ఏం కాదండి, నేను చేసిన కామెంట్, నిజం అంటే నేను చేసిన కామెంటే ఇది. ఓకే. అంటే డిఎస్పీ ఆయన అర్థం చేసుకునేలాగా ఈ స్టోరీని ఎవరు అర్థం చేసుకోలేదు. బికాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని జస్ట్ క్యాజువల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో చూస్తున్నారు. ఎప్పుడు ఏ స్కోర్ వచ్చినా దానికి చాలా అండర్లైన్లో చాలా మీనింగ్ ఉంది. వేర్ ఐ కుడెంట్ సీ దిస్ ఫిలిం ఆయనలాగా, అంత అద్భుతంగా ఉందన్నమాట. మీరు అది వైలెంట్ బిట్ వచ్చినా, ఎప్పుడైనా హైలైట్స్ బిట్ వచ్చినా,
ఆరల్స్ ఇంకొక బిట్ చిన్న అంటే ఆ కథకి ఏది ఇంటర్లింక్ స్క్రీన్ ప్లే తగ్గట్టు స్కోర్ ఉంటుంది. ఇది అంత టెక్నికల్గా గమనించకపోవచ్చు కానీ ఓవరాల్గా మాత్రం ఇంపాక్ట్ ఉంటుంది మనకి మైండ్లో. అంటే ఆ విజువలైజేషన్ అయినా ఆయన ఊహించుకున్న విధానం అయినా మనకు క్లియర్గా చూపించగలిగారు ఒక చిన్న మ్యూజిక్ తోటి అంటారా? ఓకే. దెన్ అయితే కార్తికేయ జనరల్గా మీరు ఎక్కువ సినిమాలు తీసింది ఏంటంటే కార్తికేయ అంటే నిఖిల్తో, అలాగే ఎక్కువగా మన నాగ చైతన్య గారితో. అంటే చాలా మంది అంటుంటారు ఏంటి సేమ్ హీరోస్తోనే రిపీట్ గా మూవీస్ చేస్తున్నారని ఒకటి ఉంది, ఎందుకు అంటారు అలాగా? అలా కుదిరిందండి, ఇదేదో లెక్కలు పత్రాలు పెట్టుకుని చేసింది కాదు. ఇట్ హ్యాపెండ్. అంటే నేను అనుకోలేదు, అలా జరిగిపోయిందండి. అలా జరిగిపోయింది. ఐఎమ్ హ్యాపీ యాక్చువల్లీ. అంటే అంత మనకి అల్టిమేట్గా మనం అనుకున్నది తీయాలి, మనం కంఫర్టబుల్గా ఉండాలి, ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి, ఈ మూడు జరుగుతున్నాయి. సో అది కాబట్టి వెళ్ళిపోతున్నారు అంతే. అంటే స్టోరీ డిమాండ్ చేసిందని మీరు హీరోని సెలెక్ట్ చేసుకుంటున్నారు? స్టోరీ డిమాండ్ ఇప్పుడు హీరో కోసమే స్టోరీ రాస్తున్నారా? అలాగే ఇట్ వాస్ నథింగ్ లైక్ దట్. అది మధ్యలో ఒక రీమేక్ ఉంది, ప్రేమం ఓకే ఉంది. సో అది అంటే ఇట్ వెంట్, అంటే ఇదే చెప్తున్నారు, ఏదో ప్లాన్డ్ అయితే కాదు, బట్ ఐ ఎంజాయ్ దిస్ ప్రాసెస్ అయితే నచ్చింది. సో నెక్స్ట్ ఇంకా అంటే మీరు ఎలాంటి హీరోస్ తో చేయాలనుకుంటున్నారు మరి? అది ఎలాంటి హీరోస్ ఎలాంటి కదంటే అలాంటి హీరోస్ ఏం లేదండి. అంటే ఇప్పుడు నేను ఏదైతే ఇమీడియట్ గా అనుకుంటున్నానో ఇట్ వాస్ వెరీ బిగ్ స్టోరీ. నేను ఒక 2-3 హీరోస్ తో టచ్ లో ఉన్నాను అనమాట. సో డేట్స్ వాళ్ళకి ఆ స్టోరీ ఎంత బాగా నచ్చింది, వాళ్ళ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి అనే దాన్ని బట్టి ఉంటుంది. స్టోరీస్ అయితే ఒక 2-3 ఉన్నాయా మీ దగ్గర ప్రస్తుతానికి? యా, రైట్ నౌ ఐ హావ్ 2 గుడ్ స్టోరీస్. సో మేము ఎప్పుడు చూడొచ్చు? అదే అండి, ఎప్పుడు వెరీ సూన్ అండి. స్టార్ట్ అవ్వడం మాత్రం కొంచెం త్వరగానే స్టార్ట్ అవుతుంది. త్వరగానే స్టార్ట్ చేస్తారు, ముగింపు ఎప్పుడు ఉంటుంది తెలియదు, స్టార్ట్ అవుతుంది. సో అయితే మీరు జనరల్ గా ఈ పర్టికులర్ హీరోతో నాకు ఒక సినిమా తీయాలి అని అనుకున్న హీరో ఎవరైనా ఉన్నారా మీరు? నాకు ఎలా ఉంటుంది అంటే అండి, ఏ మూవీకి ఆ మూవీకే నేను చూస్తున్నప్పుడు, ఇప్పుడు పుష్ప చూస్తున్నాను అనుకోండి, ఎలాగన్నా తీయాలి తీసేయాలనిపిస్తుంది. నాకు కాలేజీలో ఉన్నప్పుడు ఇనీషియల్ గా నేను అసలు ఇండస్ట్రీకి వచ్చిందే నాగార్జున గారు మూవీస్ చూసి. ఒక్కడు సినిమా చూసానంటే ఇంక సమస్యలు ఎంత తీయాలి ఇంకా ఫిక్స్ అయిపోయాను. అంటే అతడు ఒక్కడు చూస్తున్నప్పుడు, కాలేజీ చూస్తున్నప్పుడు ఇంక ఈయన అనిపిస్తుంది. సో నా బ్రెయిన్ వీళ్ళకంటూ ఫిక్స్ అవుతాను. ఎవరైనా పర్వాలేదు, అందరు హీరోస్ తీసేయాలి. ఈవెన్ అంతే, నేను మా ఇంట్లో నేను మా వైఫ్ ఏదైనా సినిమా చూస్తున్నాం అనుకోండి, వెళ్ళాము చూసాం, అదేనా మూవీ ఉంది జనతా గారే చూసాం, వచ్చినట్టు అబ్బా ఎన్టీఆర్ ఆయనతో సినిమా చేసేయాలి, అది అంతే అంతే. సో ఆ టైంకి ఎవరు ఎలా ఆ కథకి అర్జున్ రెడ్డి సినిమా చూసినప్పుడు వెంటనే విజయ్ సినిమా తీసేయాలి అనిపిస్తుంది. ఆ టైం కనిపిస్తుంది. అంటే నేను బేసిక్గా నేను సినిమాకి ఎగ్జైట్ అవుతాను, ఆ సినిమాలో ఉన్న హీరోకి ఎగ్జైట్ అవుతాను కనుక నాకు ఎవరున్నా కానీ నేను వాళ్ళతో చాలా ఎక్సైటింగ్ సినిమా తీయగలను. సో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అందరు హీరోలతో నెక్స్ట్ చేయండి, ఎక్స్పెక్ట్ కోరుకోండి, నా కోసం కోరుకోండి. అయ్యో మనస్ఫూర్తిగా కోరుకుంటాం. సో అయితే జనరల్ గా మన హీరోయిన్స్ గురించి చెప్పండి, లేకపోతే జనరల్ గా ఎక్కువ మంది హీరోస్ గురించి ఆడుతుంటారు, మీకు స్పెషల్ గా ఏ హీరోయిన్ తో సినిమా చేస్తే? నాకు నేను జనరల్ గా చాలా మంది హీరోయిన్స్ ని సేమ్ ఇలాగే నచ్చుతూ వెళ్ళిపోతుంటారు అనమాట. టైం ఫ్లో అయ్యే కొద్దీ నాకు శ్రీదేవి ఆవిడంటే చాలా ఇష్టం. అంటే ఇంకా ఎవర్ గ్రీన్ ఎనీ టైం. అంటే అప్పుడప్పుడు అంటే ఆవిడ పాటలు పెట్టుకుని చూసేసి పడుకునే ముందు ఒక మంచి ఆహ్లాదంగా పడుకుందాము అంత ఇష్టం అన్నమాట. అంటే క్షణక్షణం పాటలు కానీ, గోవింద గోవింద పాటలు కానీ, పాత పాటలు కానీ అంత ఇష్టం. నేను అంత ఇష్టం. ఆఫ్లైన్ చాలామంది చాలా మూవీస్తో భలే ఉన్నారే, చాలా అందంగా ఉందే అని అనిపిస్తూ ఉంటుంది. కానీ అంటే ఇప్పుడు శ్రేయ చూస్తే మంచి వాళ్ళు బాగుంది అనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ అనుష్క, ఆవిడని చూస్తే అమ్మ అంత స్టార్ మెటీరియల్లా ఉంటుంది అన్నమాట ఆవిడే అలా అనిపిస్తుంది. నాకు రీసెంట్గా మాత్రం సర్ప్రైజ్ ఎవరంటే రష్మిక. ఇట్ వాస్ నా ఫేవరెట్ హీరోయిన్ అని నేను శ్రీదేవి తర్వాత కాదు, నాకు అంటే ఇట్ వాజ్ లైక్ నా ఇష్టమైన హీరోయిన్, నైస్ అలా అనిపించే పోర్షన్ వరకే. బట్ రీసెంట్గా నేను చూసిన మూవీస్లో వరుస పెట్టి చూస్తున్నప్పుడు అంటే రష్మిక అనే ఆమె ఫ్యాంటాస్టిక్ అండి. సర్ప్రైజ్ అంటే యానిమల్ చూశాను. యానిమల్లో అంటే ఎంత పవర్ఫుల్ అంటే క్యారెక్టర్ కూడా అలాంటిదే. ఆ తర్వాత అంటే నేను అంతలా ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు హీరోయిన్ క్యారెక్టర్. ఆఫ్టర్ దట్ పుష్ప 2 చూసినప్పుడు కూడా నాకు అసలు అంటే అంత అంటే మనిషి కూడా అంతగా అందు కానీ ఇట్స్ నాట్ అబౌట్ వేరియేషన్స్ అండి, ఇట్స్ అబౌట్ క్యారెక్టర్ అండ్ హౌ యూ అంటే నీకు ఇచ్చిన ఎమోషన్స్ నువ్వు ఎలా ఎమోట్ చేసావు దాని మీద.
నాకు యానిమల్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. పుష్ప చూస్తున్నప్పుడైతే నేను తప్పట్లు కొట్టాను. అండ్ చావా చూసినప్పుడైతే మాత్రం నేను అంటే లాస్ట్లో ఐ కుడెంట్ కంట్రోల్ మై టియర్స్. అబ్బా అంటే చాలా తక్కువ అరుదుగా. అంటే ఇప్పుడు మనల్ని ఏడిపించేది ఎవరన్నా ఉన్నారంటే సాయి పల్లవి మాత్రమే రైట్ నౌ రీసెంట్గా. అంటే ఇప్పుడు మీకు అమరన్ చూసారంటే అవతల పక్క అతను ఎంత పెద్ద ఫైట్ చేసినా అవతల పక్క ఈమె గదిలో అలా అటు ఇటు కూర్చుని ఏడిస్తే చాలు కదిలిపోతాం. నేనైతే చాలా ఎమోషన్ వచ్చింది నాకు అమరన్. సో కైండ్ ఆఫ్ థింగ్ నాకు షావా చూసినప్పుడు ఈమెలో వచ్చిందన్నమాట. హౌ బ్యాక్ టు బ్యాక్ అనేది ఈమె ఇంత షార్ట్ గ్యాప్లో యానిమల్ తర్వాత పుష్ప 2 ఆ తర్వాత ఇది. అండ్ నేను హౌ బిగ్ ద ఫిల్మ్స్ ఆర్ అని కదా, ఎంత 1000 కోట్లు కొట్టే ప్రతి సినిమా అనేది కాదు నేను చూస్తుంది ఇక్కడ. ఆమె క్యారెక్టర్ ఆ వేరియేషన్స్ మీరు అన్నట్టు ఎంత బాగా చూపించగలిగారు ఆవిడ, ఎంత బాగా చేసినాను. అంటే నాకు నేను ఐఎమ్ సో ఇంప్రెస్డ్ యాక్చువల్లీ. ఓకే, అయితే మీరు మరి రష్మికతో ఒక మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మరి మేము త్వరలో. మేబీ మీరు కూడా కోరుకుంటారు కదా డెఫినెట్లీ అలాంటి హీరోయిన్స్. నాకంటే అంటే కోరుకుంటారంటే అలానే కాదు, డెఫినెట్ గా బిగ్. మరి పోనీ హీరోయిన్ ఓరియంటెడ్ మీకు ఇంట్రెస్ట్ ఉందా ఏమన్నా చేయాలని? నాకు యాక్చువల్గా ఒక స్టోరీ కూడా నాకు విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారండి. అది చాలా వెరీ బిగ్ స్కేల్లో చెప్పారన్నమాట. ఐ డోంట్ నో ఇప్పుడు నేను ప్రస్తుతం ఏదైతే మూవీ చేస్తున్నానో ఇమీడియట్గా దీనికి మ్యాచ్ అవుద్దేమో తెలియదు కానీ, బట్ ఇట్ వాస్ హీరోయిన్ ఓరియంటెడ్, ప్రాపర్ హీరోయిన్ ఓరియంటెడ్, వెరీ మొత్తం మల్టీలింగ్వల్లో చేసేంత స్టోరీ అన్నమాట. బట్ ఇట్ వాస్ టూ ఎర్లీ టు డిస్కస్ హియర్. ఓకే, ఇంకా దాని గురించి ఏమి కన్ఫర్మ్ అవ్వలేదు? ఇంకే కన్ఫర్మ్ ఏం కాలేదు, ఎందుకంటే నాది ఇది ఉంది కదండి. ఆఫ్ కోర్స్ మీరు ఇప్పుడు ఏమేమి మూవీస్ చేస్తున్నారు మీ హ్యాండ్? నా హ్యాండ్లో 2 స్టోరీస్ ఉన్నాయండి. దాని క్యాస్ట్ గురించి కానీ దీని గురించి కానీ చెప్పడానికి ఇంకా ఐ థింక్ ఓకే సో ఇంకా కంప్లీట్ అవ్వలేదు ప్రాసెస్ కాబట్టి. మరి చందు మొండెట్టి గారు మనకి జనరల్ గా డైరెక్టర్ గా తెలుసులే కానీ రైటర్ గా తెలుసు. మరి మీ లుక్స్ కూడా లైక్ ఒక యాక్టర్ లుక్స్ ఉన్నాయి. కొంచెం ఏమైనా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా? మేము చూడొచ్చా? యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అసలు లేదు. అసలు లేదా? ఎందుకంటే సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా కొద్ది గొప్ప ఉంటుంది. లేదండి, నిజంగా లేదు. అంటే సీరియస్లీ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్. అంటే చాలా చక్కగా హ్యాపీగా ఈ కాంప్లిమెంట్ తీసుకుంటాను ఏమో కానీ, బట్ ఐఎమ్ సూపర్ కంఫర్టబుల్ అండి డైరెక్షన్ తో. ఐఎమ్ ఎంజాయింగ్ లాట్. అంటే ఇదే కదండి, నేను ఏ మూవీ అయినా కానీ ఈ ప్రాసెస్ని నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అంటే మేబీ ఆ రైటింగ్ సైడ్ నుంచి కానీ ఆఫీస్కి వెళ్ళి డిస్కషన్స్, అంటే ఐ డోంట్ వాంట్ టు, అంటే స్ట్రెస్ స్ట్రెయిన్ అయితే 100% ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు షో ఇట్. ఇది పర్టికులర్గా చూపించకూడదు అనేది కాదు, ఇట్స్ మై నేచర్. అది ఫ్యామిలీలో కానీ, అంటే మా ఇంట్లో ఇంకా ఎలా అయిపోయిందంటే నేను చాలా రెగ్యులర్గా ఇంటికి వచ్చి వెళ్తున్నా కానీ ఏదో అయిపోతుందా, ఏమవుతుంది, ఇది సంతోషంగా ఉన్నావా లేదా చెప్పి ఏదో ఒకటి ఏడు అనే అంత ఇది మాట. సో ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, ఫ్యాంటాస్టిక్ ఫ్యామిలీ. నాకు ఫుడ్ అన్నా కూడా చాలా ఇష్టం. సో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫుడ్, ఫిలిమ్స్, ఈ 4. ఈ ఫిలిమ్స్లో బిహైండ్ ద సీన్స్ ఉండడం, మీలాగా చాలా మంచి సినిమా తీశారు, ఒక మంచి రైటర్, ఒక డైరెక్టర్ అని ఎంత ఎక్కువ ప్రశంసలు వస్తే నేను అంత ఎక్కువ తీసుకున్నాను. అయితే ఇప్పుడు అయితే ఈ 2తో నడుస్తుంది అంటున్నారు. మరి ముందు ఇంకేమైనా చూడొచ్చా? పోనీ ఇంకేమైనా చేస్తారా యాక్టింగ్ కాకపోతే? ఇంట్రెస్ట్ ప్రొడ్యూసర్ గాను లేదంటే ఇంకేమైనా? ఏమండి ప్రొడ్యూసర్గా కూడా అంటే ఐ జస్ట్ వాంట్ టు బి లైక్ దిస్. ప్రస్తుతానికైతే మాత్రం 100%. ప్రస్తుతానికి నేను ఏది ఖండించట్లేదు కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఆ థాట్స్ ఏం లేవు అండి. సో ప్రస్తుతానికైతే డైరెక్టర్ అండ్ రైటర్. ఫ్యూచర్ లో చూడొచ్చు అనుకుంటాం, మేబీ చూస్తాంలేండి. ఓకే, అయితే జనరల్ గా చాలా మంది బిగ్గెస్ట్ హిట్స్ వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ పెద్ద హీరోస్ తో తీయాలనుకుంటారులే కానీ, సో మీ డ్రీమ్ ఒక పెద్ద హీరో బిగ్గెస్ట్ స్టార్ తీసిన ఒక మూవీ ఉంటది కదా, సో ఆ మూవీలో నేను మళ్ళీ ఇలాంటి మూవీ తీయాలి అని ఏదైనా మూవీ కంపేర్ చేసి చెప్తున్నారా? మూవీ ఆర్ హీరో వాట్ ఎవర్, ఈ హీరోతో ఇలాంటి మూవీ తీయాలని గాని. నాకు ఎలా ఉంటుందంటే నాకు మన ఇతిహాసాల మీద చాలా ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ ఉంది. ఓకే, సో నేను నెక్స్ట్ తీయబోయే ఏదైతే సినిమా ఉందో ఇది 300 years బ్యాక్ ఒక మంచి పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఓకే, అండ్ మీరు కార్తికేయ 2 చూసారు అంటే కార్తికేయ 1 చూసిన, ఓకే 2 గురించి లేటెస్ట్ దాని గురించి మాట్లాడుకుంటే, నిజంగా శ్రీకృష్ణుడు అనే అతను ఆయన ఉన్నారు, ద్వారకా ఉంది, అండర్ వాటర్ ఉంది. సో ఆయన తిరగడిన ప్రదేశాలు అవన్నీ నిజం. సో అలాంటి వాస్తవిక సంఘటనలతో ఒక కొంచెం కాల్పనిక కథని యాడ్ చేసి అందులో ఉన్నది ఏదైతే నిజం ఉందో, అందులో ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అప్పుడు ఎలా చెప్పారో
ఇప్పుడు మోడర్న్ వేలో చెప్పడం అనేది నాకు ఇష్టం. ఓకే, పురాణాల్లో ఉన్న ఏదైనా ఒక సన్నివేశం గురించి మనం ఒక సన్నివేశం కదండి, ఎనీ పురాణం, అది సుందరకాండ అవ్వచ్చు, బాలకాండ అవ్వచ్చు, భాగవతం అవ్వచ్చు, ఏదైనా కానీ మహాభారతంలో ఒక భాగం అవ్వచ్చు, కైండ్ ఆఫ్ ఇప్పుడు కల్కి అలా ఉన్నాయి చూడండి. అలాగే నిజంగానే ఏదైతే మన ఇతిహాసాల్లో మన హిస్టరీలో జరిగిన ఉన్నాయి చూడండి, పాత్రలు కానీ సన్నివేశాలు కానీ ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకుని వాటి ఆధారంగా తీసుకుని మంచి కథని అల్లడం నాకు ఇష్టం అట. నా నెక్స్ట్ కూడా ఆ స్పేస్ లోనే ఉంటుంది. ఓకే, జనరల్ గా అంటే కొంత గొప్ప రియల్ ఉంటే దాన్ని మీరు ముందుకు ఎగ్జాక్ట్లీ, అంటే ఆ కథని ఇప్పుడు చెప్పాలి అంటే ఇప్పుడున్న ఆడియన్స్ కి జనరేషన్ అర్థమయ్యేలా చెప్పాలి కదా. ఎందుకంటే నేను కార్తికేయ 2 అనే మూవీ నేను ఎక్కడికైనా రెస్టారెంట్స్ కానీ బయట కానీ పబ్లిక్ ప్లేస్లో ఎక్కడికి వెళ్ళినా కూడా చిన్నపిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ కార్తికేయ 2 అనేది నేను చాలా తరచుగా వింటుంటా. కంగ్రాచులేషన్స్, మంచి సినిమా చూసాం, మేము ఎంజాయ్ చేసాం అనే మాట. ఓకే, చాలా తరచుగా మై వైఫ్ నోటీస్ దిస్, జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయి, థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ కార్తికేయ 2. ఈడు మమ్మల్ని పిల్లలు ఈ జనరేషన్ చిన్నపిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చిన్నపిల్లలు, వాళ్ళు దే స్టార్టెడ్ క్వశ్చనింగ్ అస్. కృష్ణుడు ఎలా పుట్టాడు నాన్న, అసలు రాముడు కృష్ణుడికి డిఫరెన్స్ ఏంటి, అంటే రాముడు అన్నది రామాయణం, ఇది మహాభారతం అనేది కూడా చాలా మందికి, భాగవతం అంటే కూడా ఆ కన్ఫ్యూజన్స్ మన ఏజ్ వాళ్ళు కూడా చాలా మందికి తెలియదు. ఆ పిల్లలకి వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఒక క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. ఫ్రమ్ హియర్ పాండవులంతే 5 కృష్ణుడు అంటే ఇది అని చెప్తున్నారంటే అట్లీస్ట్ ఎంతమందో తెలియదు, కానీ అట్లీస్ట్ కొంతమందికి అయినా కానీ అది వచ్చింది కదా. ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ద ఎర్త్. డెఫినెట్లీ, అట్లీస్ట్ వాళ్ళు చెప్తే వినరు, ఇలా చూపిస్తే ఎంతో కొంత క్యూరియాసిటీ వాళ్ళకి రైట్ నో ఏదైతే హ్యాపెనింగ్ ఉందో, మైన్ క్రాఫ్ట్, రోబ్లాక్స్ వాళ్ళు చేసేసే ఈ ఇందులో మనవి ఎక్కడ పట్టించుకుంటారు అనేది పాయింట్ అండి. సో అంటే ఐ ఫీల్ ఇట్ యాజ్ మై సర్వీస్ టు ద నేషన్, ఈ హిస్టారికల్ క్యారెక్టర్స్ గురించి చెప్పడం, తెలుసుకోవడం గురించి. కానీ సో లైక్ వైజ్ నాకు హిస్టారికల్గా చాలా 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 ఉన్నాయండి. ఇంకా నాకు రీసెంట్గా నాకు చాలా ఎందుకు అంత ఇష్టం అంటే నాకు ఛత్రపతి శివాజీ గురించి చెప్పాలని. ఓకే, అలా నాకు ఒక 6 to 7 క్యారెక్టర్స్ ఉన్నాయండి. అది ఎలాగన్నా కానీ చెప్పాలి ఇలాగనే. సో నాకు వాటి ఆధారంగా తీసుకుని నేటి తరానికి ఏదైనా చెప్పి అవి హిట్ అయితే ఇంకొంచెం ఎక్కువ వెళ్తాయి కదా. నాకు దట్ ఈస్ మై దీస్ ఆర్ మై అంబిషన్. మీ ఇంట్రెస్ట్ తో పాటు సొసైటీలో నెక్స్ట్ జనరేషన్ కి ఎంతో కొంత ఉపయోగపడుతూ ఉంటుంది, కొత్త విషయాలు తెలుసుకోవడానికి. ఎగ్జాక్ట్లీ కాన్సెప్ట్. నా ఫస్ట్ వాళ్ళు ఉపయోగపడతారు, కానీ సినిమా ఇది సినిమా, ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ బిజినెస్ అది. బట్ ఏంటంటే నాకేంటంటే మీరు అన్నారు కదా పెద్ద హీరో పెద్ద సినిమా అన్నారు కదా, నాకు దిస్ ఈజ్ మై అంబిషన్. ఓకే, సో ఇలా వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే, దెన్ మీ మాటల్లో ఎక్కువ సార్లు మీ వైఫ్ అంటే లైక్ ఆవిడ స్టోరీ గురించి కానీ కాంప్లిమెంట్స్ గురించి ఇప్పుడే చెప్పారు కదా మీరు. సో అంటే ఆవిడ సపోర్ట్ ఎలా ఉంటుంది, అంటే స్టోరీ విన్నప్పుడు కానీ స్టోరీ పూర్తిగా వినేసి, అంటే షీ ఈజ్ నాట్ ఇంటూ ఫిలిమ్స్ అండి. ఓకే, షీ ఈజ్ లెక్చరర్, సెపరేట్గా షీ స్టిల్ వర్కింగ్. ఓకే, ఇప్పటికీ అన్నమాట మాకు 2 kids. సో మా దాంట్లో తనకున్న టైంలో నాకున్న టైంలో అంటే ఈవెన్ దో నేను ఎంత బిజీ ఉన్నా ఏమున్నా కానీ తన పని తందే. కాలేజ్ అవునే వెళ్తానమాట, అంటే షీ ఈస్ డూయింగ్ వెరీ వెల్ దేర్. బట్ సినిమా విషయంకి వచ్చేసరికి అంటే రిలీజ్కి ముందు జరగాల్సినప్పుడు మాత్రం అంటే 1% కూడా తన వల్ల నాకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. సో మీకు జనరల్ కంప్లైంట్స్ ఏముంటాయి, టైం కంప్లైంట్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ బయటకు వెళ్ళినప్పుడు ఓకే, బయట అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్ళినప్పుడు 15 days 20 days ఆర్ ఫైన్, అర్థం చేసుకుంటారు. నేను హైదరాబాద్లో ఉండి కూడా పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు లాస్ట్ 30 daysలో 1-2 days కూడా ఇంటికి వెళ్ళను. అంటే ఇంటికి వెళ్ళాలంటే ఇంటికి వెళ్ళడం అని కాదండి, కుదరదు. ఈవెన్ ఫర్ కార్తికేయ 2 అంతే, దీనికి అంతే. లాస్ట్ 45 days లో 1-2 days కూడా వెళ్ళమాట. సో షీ మేనేజెస్, నో కంప్లైంట్స్. అంత కంఫర్టబుల్గా ఉన్నప్పుడు ఇంకా బ్రెయిన్ ఫ్రీగా ఉంటే మనం ఇక్కడ పని మనం చూసుకోవచ్చు. సో తెలియకుండా మెజారిటీ ఆఫ్ ద షేర్ ఉంటుంది. కాకపోతే ఇలా డిసైడ్ చేయరు, కానీ స్టిల్ మీకు చాలా సపోర్ట్ ఇస్తారు. అదే ఒక సామెత ఉంటది కదా, ఒక నానుడి, ప్రతి మగవాడి విజయం అనుకో. లైక్ వైజ్ అంటే ముందు కానీ తర్వాత కానీ అంటే సో కంఫర్టబుల్ అనమాట. అండ్ మోర్ ఓవర్ తన టెన్షన్ అంతా విత్ ప్రేయర్స్, పూజలతో
చేసేసుకుంటారు అనమాట ఆవిడ. మరి మీ కిడ్స్ నుంచి కంప్లైంట్ ఉండదా మిస్ అవుతున్నట్టు? ఉంటుందండి పాపం. ఉంటుంది, పిల్లలు అంటే కదా. నిజంగా పిల్లలు కూడా చాలా ఎక్కువ అర్థం చేసుకుంటారు. ఐ కెన్ సీ విత్ దేర్ బాడీ లాంగ్వేజ్ పర్టికులర్ అనమాట. అంటే స్టిల్ ఐఎమ్ అనేబుల్ టు గివ్ టైం అనమాట. సో ఓకే, ఈ రేపు సండేతో ఇంకొక లాస్ట్ ఈవెంట్ ఉందన్నమాట. ఒక 3 weeks. సో దానికోసం పాపం వాళ్ళకి ఉంటుందండి. డెఫినెట్లీ స్మాల్ పాపం. ఆఫ్ కోర్స్ ఎంత అర్థం చేసుకున్నా చిన్న పిల్లలు ఏదో ఒకటి ఉంటుంది, ఫ్రెండ్స్ వాళ్ళని ఆ తర్వాత ఉంటుందండి. నేను విజిబుల్ గా నోటీస్ చేసింది ఏంటి అంటే, డైలీ వస్తున్నప్పుడు ఏదైతే ఉంటుందో అది ఎక్కడో ఆ కబుర్లు కూడా తగ్గుతాయి. అగైన్ ఇప్పుడు నేను అదంతా కవర్ చేయాలి, మళ్ళీ తీసుకోవాలి, ఈ కొత్త షెడ్యూల్ వేయాలి దానికోసం. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు దాకా చెప్పారు, ఓకే. దెన్ మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని అయితే మాకు కొద్ది గొప్ప అర్థమైంది, పురాణాల గురించి వాటి గురించి చేయాలని. ఇంకా ఏదైనా ఒక ఇది చేస్తే ఇది చెయ్యాలి అని ఏమైనా అనిపించింది, ఇలాంటిది కానీ ఇది కానీ చేసేసి ఇంకా చాలు నేను డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలి చాలు అన్నది అయితే ఎప్పుడు ఉండదేమోనండి. అంటే అది ఇంకా చాలురా అనేది నాకు ఎప్పుడు ఆడియన్స్ దగ్గర నుంచి వస్తుంది, కాపీ అనేది ఆడియన్స్ దగ్గర వస్తుంది. అంటే యాజ్ ఎ టెక్నీషియన్ వి నెవర్ నో, అందులో డౌట్ లేదు. మనం ఇంకా ఫేడ్ అయిపోయామనేది మనకే ఆఖరం తెలుస్తుంది, విచ్ ఈస్ వెరీ ట్రూ. ఓకేనండి, చాలు అనేది మనకు తెలియదు. కానీ బట్ నేను చెప్పినట్టు ఒక 2 వెరీ బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. నాకు సుందరకాండ చేయాలని. సుందరకాండని మీరు చూస్తున్నట్టు కాకుండా నేను చూస్తున్న సుందరకాండ అయితే ఇట్ వాజ్ అంటే అది వేరే లెవెల్లో ఉంటుందండి. అది తెలుసు, మీ అన్ని సినిమాలని క్రియేటివ్ గా ఉంటాయి కాదండి. అంటే అది చేయడానికి నేనే ఇంకా చాలా ఎవాల్వ్ అవ్వాలి. ఓకే, పూర్తిగా నేనే చాలా ఎవాల్వ్ అవ్వాలి. ఎందుకంటే ఇండియన్ స్క్రీన్ మీద కూడా ఆ స్పేస్ అంటే ఇప్పుడు రాజమౌళి గారి స్థానం నాకు ఉంటే మాత్రం చేసేవాడిని అంతే. బట్ ఆయన స్థానానికి వెళ్ళడం అనేది అంత ఆషామాషి ఏం కాదండి. బట్ ఫర్ మీ అలాంగ్ విత్ సుందరకాండ అంటే నేను ఎలా చేయబోతున్నానో అలా ఇంకొకటి కూడా ఉందన్నమాట. లెట్స్ సీ. సో కార్తికేయ 2 తర్వాత ఎలాగో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు అనుకోవచ్చు. నెక్స్ట్ కూడా చాలా పెద్దదండి, చాలా బాగుంటుంది. డెఫినెట్లీ చూస్తాం. సో బాహుబలి ట్రిపుల్ ఆర్ లాంటివి మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం మీ దగ్గర నుంచి. చేసే అంత క్యాపబిలిటీ నాకు వస్తే నేను సుందరకాండ చేస్తాను. ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు చేస్తారా? సో ఇదండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ విజన్, మీ థాట్స్ ఏంటనేది మాకు ఇంటర్వ్యూలో చాలా వరకు అర్థమయ్యాయి. సో గెస్ అయితే చేయొచ్చు. బట్ స్టిల్ ఈ మూవీకి కంగ్రాట్స్తో పాటు ఇలాంటి మూవీలు ఇంకా మీరు అనుకున్న డ్రీమ్ అయితే ఏంటి, ఏవైతే అంటే అన్ని సక్సెస్ఫుల్ కావాలి, అలాగే సూపర్ డూపర్ హిట్స్ అన్ని మాకు అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి స్పెషల్ ఇంటర్వ్యూలో ఈరోజు మన చందు మొండేటి గారితో ఇంటర్వ్యూ ఇలా జరిగింది. సో ఆయన గురించి మనం చాలా విషయాలు, తెలియని కొత్త వివరాలన్నీ తెలుసుకున్నాం కదా. సో ఇలా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.